హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ రావడం జరిగింది. అది కూడా ఫ్లిప్కార్ట్ కంపెనీ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ రావడం జరిగింది. అందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. ఫ్రెషర్స్ కూడా దీనికి ఎలిజిబుల్. మీరైతే ఇంటికాడ నుంచే వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకైతే ఒకటేమో చాటింగ్ ప్రాసెస్ జాబ్, అంటే నాన్ వాయిస్ ప్రాసెస్ జాబ్ అనేది రావడం జరిగింది. ఇంకోటేమో కస్టమర్ సపోర్ట్ జాబ్ కూడా వచ్చింది. ఇక్కడైతే మనం 2 ఓపెనింగ్స్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. ఇక మనం వీడియోలోకి వదిలితేసరికి ఫ్లిప్కార్ట్ నాన్ వాయిస్ బ్లెండెడ్ జాబ్. ఇక్కడ మనం చూసుకుంటే రిమోట్ లొకేషన్లో అయితే లొకేట్ అయింది, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇది. ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే నాన్ వాయిస్ బ్లెండెడ్ ప్రాసెస్, మీకైతే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంగ్లీష్లో అయితే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. తర్వాత మీకు ప్రిఫర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఓన్ ల్యాప్టాప్ అయితే ఉండాలి. విండోస్ 10 అండ్ అబోవ్ వర్షన్తో అండ్ 8 GB ర్యామ్ అండ్ i3 ప్రాసెసర్తో మీకు ల్యాప్టాప్ అయితే ఉండాలి. తర్వాత కస్టమర్ రిటెన్షన్ వాయిస్ బ్లెండెడ్, మీకైతే వాయిస్ ప్రాసెస్ అంటే మీకు కాలింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. తర్వాత ఇండస్ట్రీ టైప్ కాల్ సెంటర్. అండ్ మన రోల్ చూసుకుంటే ఇది ఫుల్ టైమ్ అండ్ పర్మనెంట్ జాబ్ ఇది. తర్వాత ఇది గ్రాడ్యుయేషన్ అనేది నాట్ రిక్వైర్డ్. మీరు ఒకవేళ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. 12th పాస్ అయినా, ఇంకా స్టూడెంట్స్ ఎవరైనా బీటెక్ చేస్తున్నా లేకపోతే డిగ్రీ చేస్తున్నా సరే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. సో అందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. తర్వాత మనం నెక్స్ట్ జాబ్ చూసుకుంటే కస్టమర్ సపోర్ట్ జాబ్ ఇది. సో ఇక్కడ మనం చూసుకుంటే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, కస్టమర్ సపోర్ట్ జాబ్ అనేది ఇది. మీకైతే ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ అయితే వచ్చి ఉండాలి. సో ఎవరికైతే ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ వస్తాయో ఈ సెకండ్ జాబ్కి అయితే అప్లై చేసుకోండి, కస్టమర్ సపోర్ట్ జాబ్కి. ఇంకా ఇది ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఈ లొకేషన్ వచ్చేసరికి రిమోట్ లొకేషన్. మనకైతే హైదరాబాద్ ఆఫీస్ నుంచి అయితే మనకి పోస్టింగ్ రావడం జరిగింది. జస్ట్ 300 ఓపెనింగ్స్ దాకా అయితే మనకి ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. తర్వాత మనం జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, ఆల్ ఓవర్ ఇండియా అయితే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇది కాంట్రాక్చువల్ రోల్ జాబ్ ఇది. తర్వాత మనకి 6 months అయితే కాంట్రాక్ట్ అయితే ఉంటుంది. తర్వాత డెసిగ్నేషన్ వచ్చి చూసుకుంటే కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ డెసిగ్నేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీరైతే కస్టమర్ సర్వీస్ అంటే కస్టమర్స్కి ఏదైనా ఆన్లైన్ ప్రొడక్ట్స్ గురించి ఏదైనా క్వరీస్ వచ్చినా లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మీరైతే కాలింగ్ అయితే చేసి సపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఏదైనా ఇంకా కస్టమర్స్కి ఏదైనా డౌట్స్ వచ్చినా సరే ఆ డౌట్స్ని కూడా మీరు సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది వయా కాలింగ్ సపోర్ట్ అని ఇచ్చేసారు ఇక్కడ. తర్వాత మ్యాండేటరీ క్రైటీరియా ఏంటంటే మినిమం హెచ్ఎస్సి పాస్ అండ్ ఫ్రెషర్స్ కెన్ ఆల్సో అప్లై. మీరైతే ఫ్రెషర్స్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎక్సలెంట్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ వితౌట్ మేజర్ ఎంటీఏ. మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ మీద అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మంచిగా ఉండాలి. తర్వాత 24/7 షిఫ్ట్స్ ఉంటాయి, అంటే వాళ్ళు షిఫ్ట్స్ ప్రకారం మీకైతే ఏదో ఒక షిఫ్ట్ని అలాట్ చేస్తారు. తర్వాత ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఇక్కడైతే ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు, మనకి ప్రొవైడ్ చేశారు. తర్వాత మనం చూసుకుంటే ఇది పార్ట్ టైం అండ్ ఫ్రీలాన్స్ జాబ్, ఇది ఫుల్ టైం అయితే కాదు. తర్వాత గ్రాడ్యుయేషన్ అనేది అవసరం లేదు మనకి. ఎనీ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. 12th పాస్ అయినా బీటెక్ చేస్తున్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. పార్ట్ టైంగా అయితే వర్క్ చేసుకోవచ్చు చక్కగా. ఇది మీకు టైపింగ్ స్కిల్స్ అండ్ కస్టమర్ సపోర్ట్ వాయిస్ ప్రాసెస్ అయితే మీకైతే వచ్చి ఉండాలి. తర్వాత మీకైతే ఈ 2 జాబ్స్ని ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ మీకు ఇక్కడ రిజిస్టర్ టు అప్లై మీద క్లిక్ చేసి ఫస్ట్ రిజిస్టర్ అయ్యి తర్వాత లాగిన్ అయ్యి మీరైతే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి, వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మీకు ఇంకా ఏ జాబ్స్ కావాలో మీకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ జాబ్స్ అయితే సెర్చ్ చేసి మీకైతే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో మీరైతే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా కామెంట్ చేయండి, అప్పుడు మీ ఎడ్యుకేషన్కి తగ్గట్టు వీడియోస్ అయితే చేయడానికి ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.